హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మోక్ష టాక్స్ 999. ఈరోజు ఇంకేంటంటే నాకు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఏంటంటే ఒక పక్క బిగ్ బాస్ హౌస్, ఒక పక్క మా హౌస్. నేను బిగ్ బాస్ చూస్తున్నాను, రోజు చూస్తున్నాను, అసలు మిస్ అవ్వకుండా చూస్తున్నాను. నాకు బాగా ఫస్ట్ సీజన్ చూశాను, తర్వాత 8th సీజన్ బాగా చూశాను. ఒక్క రోజు కూడా ఒక్క సీన్ అంటే మనకి అక్కడ కూడా మిస్ అవ్వకుండా చూసాను. మళ్ళీ ఈ సీజన్ చూస్తున్నాను ఫస్ట్ నుంచి. ఇంకా అయితే అది నేను ఖాళీ ఉన్నప్పుడల్లా చూస్తూ ఉంటున్నాను. ఇప్పుడేమో ఇంటి పని చూశారు కదా, నన్ను వీడియోలో కొంతవరకు అయితే చేశాను. ఈరోజు కిడ్స్ రూమ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి వచ్చాను. కానీ ఈరోజు సండే కదా, నాగార్జున గారు వస్తారు. ఇంకా చాలా బాగుంటుంది ఈరోజు ఎపిసోడ్ అయితే. ఇంకా నిన్న అలాగే వర్క్ అంతా చేసిన తర్వాత చూసాను, నైట్ 12:30 అయిపోయింది. ఇంక ఈరోజు కూడా అలాగే చూడాలి. మీరు కూడా బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నట్లయితే కనుక కామెంట్ చేయండి. ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నిన్న మా రూమ్ క్లీన్ చేసినప్పటికీ ఇంకా 11:30 అయిపోయింది. ఇంకా ఈరోజు అయితే పిల్లల గది మొత్తం అంతా కూడా ఎప్పటి నుంచో బొమ్మలు, వీళ్ళకి చాలా ఎక్కువ బొమ్మలు, అవన్నీ కూడా ఒక టబ్లో అయితే ఉంటాయి. ఇంకా అవైతే ఆడట్లేదు ప్రజెంట్. అవన్నీ తీసేసి ఇంకా మా మోక్షది ఫస్ట్ బర్త్డే ఫోటో అనమాట. ఇది మొన్నటి వరకు విండోలో ఉండేది. లాస్ట్ టైము మా జస్సు ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు లైటింగ్ తక్కువ వచ్చిందని చెప్పేసి విండోలోంచి తీస్తాము. ఇంకా అప్పటి నుంచి కూడా పెట్టడానికి అవ్వలేదు. ఈరోజు ఇంకా నేను ఇవన్నీ కూడా క్లీనింగ్ చేసుకుంటే కొంత ఇల్లంతా నీట్గా ఉంటుంది కదా. చుట్టాలు వస్తున్నారు ఒకటి, మరి ఇలా ఉంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అనుకుంటారు. ఇంకా శుభ్రంగా ఉంచుకుందామని చెప్పేసి నేనైతే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లంతా శుభ్రం చేసేసుకోవాలి అనేసి ఫిక్స్ అయ్యా. ఇంకా వాళ్ళ రూమ్ అంతా నీట్గా సర్దినప్పటికీ ఇలా ఉంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మా అక్క పిల్లలు వచ్చారు. ఇంకా వాళ్ళు మా అమ్మని షాప్కి తీసుకెళ్ళమని అరుపులు, వాళ్ళకి బిస్కెట్ ప్యాకెట్స్ కావాలని చెప్పేసి వెళ్తున్నారు అందరూ కలిపి. ఇంకా మా అక్క అత్తయ్య మాట్లాడుకుంటున్నారు కూర్చొని. ఇంకా నేనైతే వంట చేస్తున్నాను వాళ్ళ కోసం అని చెప్పేసి. ఇంకా మేము అనుకున్న వాళ్ళ అందరూ వచ్చేసినట్టే. ఇంకా ఈరోజు తొలిల ఉత్సవం కదా, మాకైతే ఇక్కడ అమ్మవారి దగ్గర విత్తనాలు పంచుతారు. ఆ పండుగ అయిపోయిన తర్వాత నైట్కి ఊరంతా తిరగడం అనమాట. ఇంకా రేపు అయితే సిరిమానోత్సవం, ఆ రోజు అయితే ఇంకా బాగుంటుంది. ఇంకా లిఖిత పిలిచిన వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు. ఇంకా నైట్కి మేమంతా బయటకు తిరగడానికి వెళ్తాము. ఇంకా నేను పొద్దున ఉతికిన బట్టలన్నీ కూడా సర్ది పెట్టేసుకొని అప్పుడు ఇంకా వెళ్ళడానికి రెడీ అవుతామన్నట్టు పైకి వచ్చి నేను బట్టలు సర్దుతున్నాను. ఇంకా సర్దేసిన తర్వాత ఇంకా అందరం కలిసి మేము బయటకు వెళ్తాం ఈరోజు నైట్ చాలా బాగుంటుంది బయట వాతావరణం. ఇంకా అది కూడా మీరు చూద్దరు. కానీ మేమైతే ఇంక ఇప్పుడు బయటకి వెళ్ళడానికి అందరూ రెడీ అవుతున్నారు ఒక్కొక్కరు. ఇంకా నేనైతే మా అక్కని ఇంకా మా అమ్మని కూడా రెడీ అయిపోమని చెప్పాను. ఇంకా నేను ఎలా ఉంటుంది ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. బయలుదేరుతున్నాం.
నైట్ ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను మీకు. చాలా అంటే చాలా బాగుంటుంది.